చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ విధంగా నిలబెట్టినందుకు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. పాటల ద్వారా ఘనత పొందిన దేవుడు నాయన, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా నిలబడి ఉండగా ప్రభా నన్ను మరుగుపరిచి నా ఆలోచనలు కానీ నా మాటలు కానీ రాకుండా ప్రభా మీరే నాతో మాట్లాడమని నన్ను నీ సెలవు చాటును మరుగుపరుచుకొని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసే పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి చదవమండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి. చాలా ప్రభువారు ఆయన గలిలయ సముద్ర తీరమున కూర్చున్నప్పుడు జనసమూహం అనేక మంది అక్కడ గుంపులుగా వచ్చినప్పుడు ఆయన కూర్చుంటాకి కూడా ప్లేస్ కొంచెం ఇబ్బందికరంగా ఉందనిపించినప్పుడు దోణి ఎక్కి కొంచెం నీళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుచున్నాడు అన్నమాట. విత్తువాడు ఉపమానం అనేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ పామర్లు కాబట్టి, విద్య లేని వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం అర్థమయ్యే రీతిగా ఆయన చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో ఆయన ఏం చేశారంటే కొన్ని ఉపమానాల రీతిగా మనుషులకి అర్థమయ్యే రీతిగా దేవుడు చెప్పాలని ఆశపడి ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు అన్నమాట. ఎలాంటి ఉపమానం అంటే విత్తువాడి ఉపమానం అనేది చెప్తున్నాడు అన్నమాట. ఎవరి గురించి అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళ గురించి ఆయన చెప్తున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళ గురించి కాదు, కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు ఎరిగిన కాడి నుంచి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి. కొంతమంది ఫలిస్తున్నారు, కొంతమంది ఏమో సగంలోకి వచ్చి మానేస్తున్నారు, కొంతమంది ఏమో కొన్ని సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో ఫలించి అభివృద్ధి పొందుతున్నారు. ఈ తేడాలు ఎందుకని వస్తున్నాయి? అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు, అందరూ లోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. వాళ్ళు కలిగిన వాటి అన్నిటిలోంచి, కష్టాల్లోంచి, సుఖాల్లో నుంచి అన్నీ విడిచిపెట్టారు. మేము దేవుడి కోసం ఉంటామని వాగ్దానాలు చేశారు, తీర్మానాలు చేసుకున్నారు. వచ్చి దేవుడి దగ్గరికి వచ్చారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఏ విధంగా దేవుడికి సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేస్తూ దేవుని పనులు అనేక రీతిలుగా ఉంటూ కూడా అనేక సందర్భాల్లో వెనక్కి తిరిగి వెళ్ళిపోయి, ఒకప్పుడు ఇతను ప్రార్థనాపరుడు, బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ఇవాళ వెనకబడిపోయాడు. కారణం, ఒకప్పుడు ఇతను పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నవాడు, దేవుడు మాటలు చెప్పాడు, మంచి పాటలు పాడేవాడు, ఇవాళ చూసే ఎట్లా అయిపోయాడు? కారణం, ఒకప్పుడు ఎంతో బాగుండేవాడు, ఎన్నో దేవుని పని అంటే ముందుండేవాడు, తను ముందుండే దేవునికి రూపాయి ఖర్చు పెట్టేవాడు. కానీ ఇవాళ తాను ఏ విధంగా లోకంలో వ్యర్థంగా తన రూపాయిని పాడు చేసుకుంటున్నాడు. కారణం ఏమిటి? వీళ్ళు చూశారు, నిన్నగాక మొన్న వచ్చారు దేవుడి దగ్గరికి, ఫలిస్తున్నారు, అభివృద్ధి పొందుతున్నారు. మేము ఎప్పుడో దేవుని తెలుసుకున్నాం, 30-40 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మాకు ఆశీర్వాదం లేదు. మరి ఎందుకని మేము అభివృద్ధి చెందలేకపోతున్నాం? మరి దేవుడు పక్షపాతి అంటే కాదు. ఆయన పక్షపాతి అనేది అసలు ఆయన ఈ మాటల్లోనే ఉండదు. ఆయన పండితులనైనా పామరులనైనా అందరిని ఒకే రీతిగా చూసే దేవుడు. మరి వాళ్ళేమో అభివృద్ధి చెందారు, వీళ్ళేమో వెనకబడిపోయి ఉన్నారు. ఎందుకని ఈ సందేహాలు అనేవి మనకు వస్తాయి? ఏంటంటే ఈ లోకంలో ఏమంటారంటే వాళ్ళు ప్రార్థన సరిగ్గా చేసుకోరు, వీళ్ళు ఏదో దేవుడికి అన్యాయం చేశారు, అందుకే వీళ్ళకి నష్టం కలిగింది అని చెప్పేసి మనుషులు కొంచెం భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం భక్తిహీనంగా, కొంచెం ఇబ్బంది పడే వాళ్ళని అనేక రకాలుగా నిందలు వేస్తూ ఉంటారు. యోబుకి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళ స్నేహితులు వచ్చి, అయ్యా మనం ప్రార్థన చేద్దాం, ఈ సమస్య ఎందుకు వచ్చిందో దేవుణ్ణి అడుగుదాం అని చెప్పి భక్తి కలిగినటువంటి వాళ్ళు చెప్పాల్సిన మాటలు ఏంటంటే ఆదరణ కలిగించేది. ఈ సమస్య ఎందుకు వచ్చిందో మనం దేవుని అడుగుదాం, మేము కూడా నీతో పాటు ఉంటాం, ప్రార్థన చేద్దాం, కనిపెడదాం, దేవుడు ఏం చెప్తాడో అని ఒకవేళ మన పొరపాట్లు ఏది దిద్దుకుందాం అనవలసిన స్నేహితులు ఏం చేస్తున్నారంటే ఊరకనే జరిగినాయా,
నీ నటన అంతా దేవుడికి తెలుసు, నీ భక్తి అంతా దేవుడికి తెలుసు, ఏదో ప్రార్థన చేసినట్టు నటిస్తే ఊరుకోడు దేవుడు అన్నీ తెలుసు అని చెప్పేసి ఆయన లేనిపోని అన్ని నిందలన్నీ ఆయన మీద వేస్తున్నారు. కానీ యోబు తనకున్న భక్తిని బట్టి ఎక్కడ కూడా వాళ్ళ మాటను బట్టి నిజమా అలాగైతే అదే అయి ఉంటుంది అని ఏనాడు కూడా తన భక్తిని శంకించుకోవాలి. అతను నేను చేసిన భక్తి కరెక్ట్, దేవుడు నన్ను న్యాయమని త్రాసులో తూచినప్పుడు కూడా నేను కరెక్ట్గా ఉంటాను తప్ప నేను తేలిపోనని చెప్పి ధైర్యంగా మాట్లాడుతున్నాడు స్నేహితులు. వీళ్ళు ముగ్గురు ఒకటి, యోబు ఒకటి. చివరికి ఏమయ్యారంటే యోబే గెలిచాడు. యోబు ఈ ముగ్గురు స్నేహితుల్ని దేవుడు క్షమించనన్నాడు. మీరు నా భక్తుడి దగ్గరికి వెళ్ళి అతను ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తానని చెప్పేసి క్షమించాడు. అలాగే మన భక్తి జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా అనేక ఇట్లాంటి విత్తువాడు ఉపమానం రీతిగా ఉన్నటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు ఎవరు ఏ విధంగా ఉన్నారనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. 3వ వచనం ఒకసారి చదవమ్మా. 4వ వచనం చదువు. చాలు. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఇవి ఏంటంటే పక్షులు వచ్చేసి వాటిని తినివేస్తాయి. దారి పక్కన ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కూడా మనం అనేక మంది పొలాల్లో చూస్తూ ఉంటాం. ఈ విత్తనాలు జల్లినప్పుడు అన్నీ కూడా పక్షులు వెనకాలే ఉంటాయి. వీళ్ళు విత్తుతూ ఉంటే వాళ్ళు తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఈ పక్షులు కూడా ఎప్పుడు కాపలా కాసుకొని ఉంటాయి. రైతు ఎంతో కష్టపడి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి మనం వేసి పంటను పొందాలనుకున్నప్పుడు ఏం చేస్తాయంటే ఈ పక్షులు ఏం చేస్తాయంటే రైతు విత్తగానే ఆయన ముందు వెళ్ళగానే రైతు ఉన్నంతసేపు తోలుతాడు వాటిని వాలకుండా. రైతు వెళ్ళిపోగానే తింట మొదలు పెడతాయి. అందుకని ఏమవుతుందంటే నష్టం జరుగుద్ది, రైతు నష్టపోతాడు. ఈ విత్తువాళ్ళు ఎవరయ్యా అంటే దేవుని వాక్యాన్ని విత్తేటటువంటి సేవకులే కావచ్చు, పరిచారకులే కావచ్చు, ఇంకా దేవుని యొక్క పేరట ఎవరైనా సరే దేవుని మాటలు విత్తినప్పుడు అవి అనేక మంది హృదయాల్లో ఫలించట్ల త్రోవ పక్కన పడుతున్నాయి. త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు ఎత్తుకుపోతున్నాయి. పక్షులు అంటే ఏమనగా దురాత్మలు, అంధకార సంబంధమైనటువంటి క్రియలు జరిగించేటటువంటి అవి. ఇంకా మన చుట్టుపక్కల ఉండేటటువంటి అంధకార సంబంధమైన వ్యక్తులు కూడా ఈ విధంగా చెప్తూ ఉంటారన్నమాట. ప్రార్థన వలన జరగవు, అటువంటి ఏం కుదరదు, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. మన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి, వాక్యాన్ని మనలో ఫలింపనీయకుండా ఉంటాకి వినుట వలన విశ్వాసం కలుగును అనేది ఉంది. ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పుడు ఈ చెట్టు పోయి అక్కడికి వెళ్ళి పడుద్దని చెప్పి దేవుడు మన శిష్యులతో చెప్తున్నాడు. ఆ విశ్వాసాన్ని కూడా ఉండకుండా సాతాను ఎత్తుకెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడన్నమాట. మనం వింటాం, దైవజనులు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని విని శ్రద్ధగా ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి, ఈ విధంగా అని చెప్పేసి మనం విశ్వసిస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారంటే, అమ్మా నువ్వు చదువుకున్న దానివే కదా, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, ప్రార్థనే ఈ బూదే వెళ్ళి తాయితీ కట్టించుకొచ్చుకో. మొన్న మా పిల్లోడికి వస్తే నేను అలాగే, మేము వెళ్తలేదా గుడికి, మేము చేయట్లేదా, తాయితీ కట్టించుకో, లేకపోతే పలానా చాట బుస్ అనగానే పడిపోతున్నారు, అక్కడికి వెళ్దాం మనం, అక్కడ మంచి అయ్యగారు చాలా పెద్ద టక్కు చేసి ఉంటారు. ఇట్లాంటి మన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఈ మ్యాజిక్లకి అలవాటు పడిపోతాం, గారడీ విద్యలకి. ఇప్పుడే కాదు, ఆనాటి కాలంలో కూడా ఉన్నారు మ్యాజిక్లు చేసేవాళ్ళు. కానీ మన విశ్వాసాన్ని బట్టి ఈ మ్యాజిక్లు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాలు వాక్యం ద్వారా, మన విశ్వాసం ద్వారా మనం పొందుకోగలుగుతాం. అందుకనే మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని, విన్న వాక్యాన్ని ఫలించాలి అంటే మొదట మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఆ వాక్యం మీద శ్రద్ధ ఉంచి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి తప్ప వీళ్ళ మాటలకి మనము చెల్లించకూడదు. కాబట్టి మన జీవితంలో సాతానుగాడి పని ఏంటి అంటే విన్న వాక్యాన్ని తిన్నది వంట పట్టనేయకుండా చేస్తాడు. ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు అన్నీ ఉన్నా తిన్నది వంట పడతలేదు. ఎందుకని మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రాజుగారు ఒక మంత్రి ఇద్దరు కలిసి రథం మీద వెళుతూ ఉన్నారు. ఒక గొర్రెల గుంపు కనపడింది. రాజుగారు అన్నాడు, మంత్రి గారండి ఇవి మన గొర్రెలాగే ఉన్నాయి, ఇవన్నీ చూస్తే అంటాడు. అవునండి ఈ మొత్తం మనయేనండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, రాజుగారు మరి ఏంటి కొన్ని ఏం బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, ఏంటి కొన్ని సరిగ్గా మేపలేదా, బక్కగా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి, ఎందుకని కాసేవాడిని పిలువు అన్నాడు. ఆడు వచ్చాడు. ఏంటి నువ్వు సరిగ్గా మేపట్లేదా, ఇవన్నీ బాగున్నాయి చక్కగా ఉన్నాయి, ఏమో బలహీనంగా ఉన్నాయి, ఎందుకని నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే, ఈ మంత్రి అతన్ని సేవ్ చేద్దాం అని చెప్పేసి పొరపాటున నోరు జారుతాడు. ఏమని, రాజుగారండి కొన్ని గొర్రెలు ఎంత తిన్నా అట్లాగే ఉంటాయండి అయ్యి అని చెప్పి అంటాడు. అట్లాగా, సరే నీకు ఒక గొర్రెని ఇస్తున్నా,
ఇంటికి తీసుకెళ్ళి నువ్వు దాన్ని ఏమి కావాలో అవన్నీ నీకు ప్రతిరోజు దానికి కావాల్సిన మేత నేను పంపిస్తా, అది ఎందుకు బలవదో ఎందుకు చేయదో నేను చూస్తానని చెప్పేసి మంత్రి గారితో అంటాడు. అనవసరంగా నేను అతన్ని కాపాడిపోయి సేవ్ చేయబోయి నేను ఇరుక్కున్నాను ఇప్పుడు. ఎందుకంటే మేత పెడితే ఏ గొర్రె అయినా ఏ పశువు అయినా చక్కగా బలుసుద్ది, దానికి 3 పూట్ల ఆహారము నీళ్లు ఉన్నప్పుడు దాన్ని చక్కగా ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు ఆ రాజుగారి దగ్గర నుంచి దానికి కావలసిన అది గడ్డే కానీ ఇంకోటి కానీ వస్తున్నాయి. ఇప్పుడు మరి ఇది 3 పూట్ల తిని బలిసిపోతే అప్పుడు మంత్రి గారు తప్పు మాట్లాడారని తెలుసుద్దిగా, శిక్ష పడుతుందిగా. అప్పుడు ఏం చేశాడంటే ఒక కసాయి వాడిని పిలిచి, అబ్బాయి నువ్వు ఎవ్వరికీ కనపడద్దు, ప్రతిరోజు సాయంకాలం పూట ఆ గొర్రెకి మట్టుకే కనపడి కత్తి నోరతా ఉండు, నువ్వేమి చేయొద్దు, ఆ గొర్రెకి మట్టుకే కనపడు, అది నువ్వు రోజు కత్తి నోరతా ఉండు, అంతే నువ్వు చెయ్యి అని చెప్పి అంటాడు. రాజుగారు ఒక 4 రోజులు టైం పెడతారు కదా. ఈ 4 రోజులు రాజుగారు మంచి మంచి మేత పంపిస్తున్నాడు, తింటూనే ఉంది, ఆ కత్తి నూరేవాడు ఇంకా చూస్తూనే ఉంది. దీని మనసులో ఏమనుకుంటుంది, నన్ను బాగా మేపి వధించటానికే కాబోలు అని చెప్పేసి ఇది మనసులో అనుకుంటుంది. అతను ఏమంటలేదు, అతను ఏమి దీన్ని అంటలా, పక్క నుండి నూరతా ఉన్నాడు దానికి కనబడేటట్టుగా. కానీ ఈ గొర్రె అనుకుంటుంది నన్ను బాగా మేపి బలివ్వడానికి అని చెప్పేసి ఇది ఎంత తిన్నా వంట పడతలా, తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉందో అదే విధంగా ఉండిపోయింది. మన యొక్క జీవితంలో కూడా అదిగో సాతాను, ఇదిగో సాతాను, దగ్గొచ్చిందా సాతాను, జ్వరం వచ్చిందా సాతాను, ఇంట్లో నష్టం వచ్చిందా సాతాను, ప్రతిదీ కూడా సాతాను సాతాను సాతాను. అంటే దేవుడు ఎక్కడి నుంచి ఉంటాడు? నువ్వు దేవుడి కంటే ఎక్కువగా నువ్వు సాతాన్ని ఉచ్చరించినప్పుడు వాడే ఉంటాడు. అమ్మా పిలిచావా, నేను ఎక్కడికి పోలేదమ్మా, నేను ఇక్కడే ఉన్నా అంటాడు. అట్లాగే మనం దేవుని వైపు చూసినప్పుడు మన యొక్క ఈ లోకంలో ఉన్నప్పుడు, క్రైస్తవులుగా ఉన్నప్పుడు శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ వస్తాయి. ఎందుకంటే ఆయన అనుభవించాడు కాబట్టి మనం కూడా వాటిని అనుభవిస్తూ ప్రతి విషయంలో విశ్వాసం కలిగి విన్న వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోనివ్వకుండా, దుష్టుడు ఎత్తుకుపోనివ్వకుండా మన హృదయంలో ఫలింప చేయలాగిన వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ పరిస్థితులు ఈ గొర్రెగలాగా మేత మేస్తూనే ఉంది. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది, అయినా కానీ ఏమో భక్తిలో ఎదగలేకపోతుంది. కారణం ఆ కసాయి వాడు ఏమనకపోయినా వాడి పని వాడు చేస్తున్నాడు అంతే. వాడిని చూసి ఇది దిగులు పడుతుంది. దైవజనుడు పెట్టిన ఆహారం అతను రాజుగారి చేతిలో నేనున్నానే, ఈ గొర్రె ఆలోచన చేయాలి, నేను రాజుగారి యొక్క ఆధ్వర్యంలో నేను ఉన్నాను, నాకు ఏ విధమైన హాని జరగదు అని ఆలోచన చేసినట్టయితే నూరుకుంటే నూరుక, నీతో నాకేం పని, నా వెనకాల రాజుగారు ఉన్నారు, నాకేమైనా అయితే నువ్వు చచ్చావే అన్న ఆలోచన దీనికి ఉన్నట్లయితే బాగా బలిసి దున్నపోతలా తయారయ్యేది. కానీ దీని ఆలోచన ఏంటి, నేను రాజుగారి చేతిలో ఉన్న ఆలోచన మర్చిపోయింది, మంచి ఆహారం పెడుతున్న అది మర్చిపోయింది, ఈ కత్తి నూరేవాడిని మట్టుకే చూస్తుంది. కారణం ఇంకా అలాగే మన జీవితంలో కూడా ప్రతి విషయాన్ని కూడా సాతానుగాడు అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు కదా, ఈ 100 సంవత్సరాలు కదా, ఇంకో 1000 సంవత్సరాలు దేవుని యొక్క పాలనలో ఉన్నా మనం ఎదగం. మనం చూడాల్సిన దేవుని వైపు. శ్రమలైనా, శోధనలైనా, కరువులైనా, ఖడ్గాలైనా ప్రతి విషయంలో కూడా ఆయన వైపు చూసినప్పుడు పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. బలహీనమైనది ఏంటిది? శరీరమే, ఆత్మ కాదు. ఆత్మ ఎప్పుడు బలంగానే ఉంటుంది. ఆత్మ బలంగా ఉండాలంటే ఆత్మని మేపాలి. ఎలా? దున్నపోతును మేపినట్టు మేపాలి. కొంతమంది పిల్లలు మేపుతూ ఉంటారు, ఎంత శ్రద్ధ అంటే వాళ్ళకి ప్రతి క్షణానికి వాళ్ళకి ఏం కావాలి, పాల, ఫారెక్స్ అయ్యి, ఫ్రూట్స్ అయ్యి అని చెప్పేసి ఆ తల్లి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు ఉన్నా లేకపోయినా పిల్లలు బలంగా ఉండాలి, ఎదిగే పిల్లలకి పలానే కావాలని చెప్పేసి వాళ్ళకి ప్రతి క్షణం గంటకి ఆరా తీసుకొని వాళ్ళని చక్కగా పోషిస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మన ఎడల అనేక రీతులుగా ఇవాళ మనకి వాక్యం ఎక్కడైనా పడతల్లా, దేవుడి మాటలు ఎక్కడైనా పడతల్లా, అయినా ఎందుకని ఫలించలేకపోతున్నాం? ఆహారం ఆత్మకు ఉంది, కానీ తిని అరిగించుకోవటం మనకి చేతగాటలా. అరగంది ఏమవుతుంది? వాంతి అయిపోతుంది. దానివల్ల నీకు లాభం ఉండదు. మనం తిన్నది కొంచెమేనైనా, విన్న వాక్యం కొంచెమేనైనా, శ్రేష్టమైనదైనా మన హృదయంలో భద్రపరుచుకోవాలి. హృదయపు తలుపులు వేసుకొని ఉంటే తలుపు కొట్టి దేవుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తలుపులు తీసి ఒక ఆమె వెళ్ళిందంట, ఏమంటే నా ప్రియుడు కనపడ్డా, ఏమంటే కాపలా కాసేవాళ్ళు, నా ప్రియుడు కనపడ్డా అని చెప్పి అడుగుతుంది. లాభమే ఉంది?
ఆయన పిలిచినప్పుడు మనం పలికి మన తలుపులను ఓపెన్ చేసినప్పుడు ఆయన మనతో ఉండి మనతో కూడా ఆయనతో మనం ఉన్నప్పుడు ఇంకా మనకి ప్రపంచంతో పని ఉండదు. ఆయనతో మనలో ఉన్నప్పుడు ఆయనలాగా మారాలనేది దేవుని యొక్క తపన. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా ఇటువంటి స్థితిలోనే ఉన్నవారికి మనం అర్థం చేసుకోగలం. ఇంకొక వచనం చూడడం, దాని కింద వచనం 5వ వచనం చూడు. చాలు. 20వ వచనం చూడు. అదే 20వ వచనం. రాతి నేల నుండి చాలు. ఈ రాతి నేలను పడిన తర్వాత రాతి మీద ఎక్కువ మట్టి ఉండదు. ఎక్కడన్నా కొంచెం పల్లం ఉన్నప్పుడు ఆ పల్లంలో బెత్తడి మట్టి, జాండు లోతు మట్టి వరకే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ విత్తనం పడిన విత్తనం ఆ జాండు వరకే వేరు అక్కడికి వెళ్ళి ఆగిపోద్ది. ఈ రాతిని తొలిచి వెళ్ళి అంత కెపాసిటీ ఈ వేరుకు ఉండదు. ఆ మట్టి అంతవరకు ఉందో అంతవరకు వెళ్ళి ఆ ఉన్న నీళ్ళను బట్టి ఫలిస్తుంది, చక్కగా ఉంటుంది. స్టార్టింగ్లో చేసినటువంటి ప్రార్థనలో చక్కగా ఉంటుంది ప్రార్థన. బ్రదర్ ప్రార్థన అనగానే టక్మని వచ్చేస్తారు, అయ్యగారు ప్రార్థనకి ఏంటి కానీ టక్మని వచ్చేస్తారు. వీళ్ళంతా స్టార్టింగ్లో ఉన్నట్టు ఎంతలా ఉంటుందంటే కొత్తగా బండి కొన్నవాడికి ఎట్లా ఉంటుంది, వాడికి ఏందులు ఎర్రి విధంగా 100 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు స్పీడ్గా ఎట్లా వెళ్తారో స్టార్టింగ్లో కూడా క్రైస్తవులు కొంతమంది జీవితంలో అలాగే స్పీడ్గా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆయిల్ అయిపోయిన తర్వాత బండిని తోసుకొచ్చినట్టుగా మరలా వాళ్ళని తోసుకురావాల్సి వస్తుంది కొన్ని సందర్భాలను బట్టి. అట్లాగే మన జీవితంలో కూడా మనం అట్లాంటి వాళ్ళే, ఒకరి గురించి కాదు, నా జీవితం గురించి చెప్తున్నాం. ఇప్పుడు మనం స్టార్టింగ్లో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు చక్కగా ఎంతో ఆనందంగా ఉంటుంది. కొత్త బండి మీద వెళ్ళినట్టుగానే చక్కగా ఎంత లేపితే అంత వెళ్తూ ఉంటుంది. ఎంత సంతోషమో కొత్త బండి స్పీడ్గా వెళ్తూ ఉంటే. అట్లాగే దేవుడు మన జీవితంలో ఈ స్పీడ్గా వెళ్ళినంత సేపు, చక్కగా వెళ్ళినంత సేపు ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ శ్రమలు వచ్చినప్పుడు, సహించలేనటువంటి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఏమైపోతామంటే నాకే ఎందుకు కలగాలి, నేను ప్రార్థన చేస్తున్నానే, చేస్తున్నామే, కానుకలు ఇస్తున్నామే, ఎందుకు చేశాడు దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నా ప్రార్థన వింటలేదు, మేమందరం ఎట్లా ఉంటున్నాం, ఎలా చేస్తున్నాం, వాళ్ళు ఎలా బాగుపడ్డారు, వీళ్ళు ఎలా బాగుపడ్డారు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే తప్పిపోతూ ఉంటాం, వెనకడిగేసేస్తాం. ఎందుకని, ప్రార్థన అనే వేరు లేకపోవటం వలన అది ఏమవుతుందంటే ఆ చెట్టు ఎండిపోతుంది. ప్రతి చెట్టు కూడా పెద్ద వృక్షాలు ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి అంటే పైకి ఎంత ఎత్తు ఎదుగుతాయో కిందకి కూడా వేర్లు అంత లోతుగా ఉంటాయి. అంత లోతుగా వెళ్ళటానికి కారణం ఏంటి అంటే నీరు అక్కడ నుంచి లాక్కొని ఈ చెట్టు ఫలించి అనేక మందికి నీడనివ్వటానికి ఆస్కారం ఉంటుంది. అదే ఇంత పెద్ద చెట్టు 1 అంగుళం 1 అడుగు 2 అడుగులు లోతులో వేర్లు ఉంటే ఏమవుతుందంటే గాలివానకు కానీ ప్రతిదానికి పడిపోతుంది. ప్లస్ నీళ్ళు అందవు. నీళ్ళు ఎందుకంటే మినిమం చాలా లోతులో ఉంటాయి. కొన్ని కొండల మీద చెట్లు మొలుస్తాయి. అవి ఎట్లా మొలుస్తున్నాయి అంటే ఆ నీళ్లు ఎక్కడి వరకు ఉందో ఓట అంతవరకు వాటి వేర్లు వెళ్తాయి. కాబట్టి అవి ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి అన్నమాట. వేరు అనగా ప్రార్థనా జీవితం అనేది ఎంత లోతుగా ఉంటే నీ కుటుంబంలో అంత పచ్చగా ఉంటుంది. అంటే డబ్బు రీతిగా కాదు, శోధనలు ఉండవు అనేది కాదు, ఎన్ని ఉన్నా కూడా జయించగలం ప్రార్థన ద్వారా. దేవుడు మొన్న ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేయడా? దేవుడు మొన్న ఆ శోధన నుంచి తప్పించాడు, ఈ శోధన తప్పించడా? మొన్న అవసరం వచ్చింది, ఆ అవసరం నాకు ఎంత అమౌంట్ అవసరమైంది, అప్పుడు సహాయం చేసిన దేవుడు ఈ అమౌంట్ నాకు సహాయం చేయడా అనే మన విశ్వాసం అన్నమాట. మన ప్రార్థనను బట్టి మన మీద మనకి నమ్మకం ఉంటుంది. నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నేను ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా అని చెప్పేసి మన ప్రార్థన మీద ఇంకొక మాట ఉంటుంది బైబిల్లో, ఎంత చక్కని మాట అంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. మనం భక్తి చేస్తున్నాము నిజముగా అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు కానీ శోధన వచ్చినప్పుడు కానీ భయపడం. ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు. ఎందుకు వచ్చిందో ఈ శ్రమ, దేవుడి మహిమ కోసమే కావచ్చు, లేదా నన్ను పరీక్ష పెడతాకే కావచ్చు. ఈ శ్రమలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం చేసే భక్తిని బట్టి మనకి ఉంటుందన్నమాట. నేను తప్పు చేయలేదు కాబట్టి దేవుని యొక్క ఇదే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనిపిస్తుంది. అదే మనం తప్పు చేసినప్పుడు ఇది దేవుని ఉగ్రత అనేది మనకే తెలుస్తుంది, ఎవరు మనకు చెప్పవసరంలా. అలాగే వేరు అనేది అంత లోతుగా ఉంటేనే ఎండాకాలము కూడా పచ్చగానే
ఉంటాయి. ఇల్లు వేరు ఎంత లోతుగా ఉంటే ఎండాకాలంలో కూడా ఈ చెట్టు భయపడదు, వర్షాలు పడపోయిన సంవత్సరంలో కూడా భయపడదు. ఎందుకంటే భూగర్భ జలాలని అది తాగుద్దు కాబట్టి పచ్చగానే ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అవి ఎన్ని సంవత్సరాలు అయినా సరే వానలు పడిపోయినా కానీ కొన్ని చెట్లు చాలా సంవత్సరాలు బ్రతుకుతాయి, కొన్ని ఎడారిలో బ్రతుకుతాయి, అక్కడ వానలు పడవు. అయినా కూడా ఎలా బ్రతుకుతున్నాయి? వాటి వేరు ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అంతవరకు వెళ్ళి అక్కడి నుంచి తాగుతున్నాయి. అలాగే మన జీవితంలో ప్రార్థన అనే వేరు అనేది కిందకు ఉంటే మనం భక్తిలో అంత ఎత్తుకు మనం ఎదగగలుగుతాం. అంతేకాని ప్రార్థన ఏమో మనం అంత ఎత్తు కావాలంటే ఖచ్చితంగా ఒక గాలి కానీ తుఫాను కానీ ఒక ముసురు కానీ పట్టిందంటే ఖచ్చితంగా పడేది ఈ చెట్టే, వేరులు లేని చెట్లే పడిపోయేది. మొక్కలు పడవు, అవి వంగితే మళ్ళీ లెగిస్తే, పెద్ద చెట్లే పడిపోతాయి. అందుకని పెద్ద చెట్లు ప్రతిదీ కూడా వేరు అంత లోతుగా ఉంటుంది అన్నమాట. ఇంకో చూడండి అమ్మా, 7వ వచనం చూడు, ముళ్ళ పొదల్లో పడింది వచనం, 22వ వచనం చూడు, 22వ వచనం. చాలు. ఇక్కడ ముళ్ళ పొదలలో పడిన ఆ విత్తనం ఎట్లాంటిదయ్యా అంటే ఐహిక విచారములు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినను లోపడినటువంటి ఒక తరం ఉంటుంది అన్నమాట. సొలొమోను మహాజ్ఞాని. దేవుడు అయ్యా నాకు ఏం వద్దు, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభు అంటే దేవుడు ఎంతో సంతోషించాడు. ఆ జ్ఞానంతో ధనాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, గొప్ప పేరును కూడా ఇచ్చాడు. ఆయనకు ఒక మాట ఇచ్చాడు, నీ ముందు ఇంత జ్ఞానవంతులు లేరు, నీ తర్వాత కూడా ఇంత జ్ఞానవంతులు ఉండరు, నీ ముందు ఇంత ధనవంతులు లేరు, తర్వాత కూడా ఇంత ధనవంతులు ఉండరు అని చెప్పాడన్నమాట. అటువంటి సొలొమోను ఏమైపోయాడయ్యా అంటే తన జ్ఞానాన్ని కోల్పోయాడు, దేవుడి దర్శనాన్ని కోల్పోయాడు. ఎందుకని? ముళ్ళ పొదలలో పడ్డాడైనా. ముళ్ళ పొదలు అంటే తెలుసా? ఈ లోకంలో ఉన్న కంప కాదు. కొంతమంది జీవితాల్లో ఉంటారన్నమాట, కొంతమంది భార్యలనే కంపతో పోలుస్తారు. చెప్తున్న మామూలు విషయం. అటువంటి ముళ్ళ పొదల విషయాల్లో అటువంటి జీవితాల్లో ఉన్నప్పుడు భార్య అనేవాళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి మన చుట్టుపక్కలే ఉంటే ముళ్ళ కంపలు లాంటి ప్రార్థన చేసుకుంటే చేసుకొనివ్వరు, గుడికి వెళ్తామంటే వెళ్ళనివ్వరు. ఇంకా పైగా ఏమంటారు అంటే దేవుడు మనసులో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు మన మనసులో, ఇక్కడ ఉంటే చాలు, వెళ్ళేటప్పుడు ఇట్లా అనుకో చాలు, బైబిల్ తల కింద పెట్టుకో చాలు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట. ప్రార్థన చేయనివ్వరు. చేసేవి ఇప్పుడు ఎట్లా తినేవాళ్ళు తినేవారు, అవతల వాళ్ళు తినేవారు, వీళ్ళకి తినడం చేత కాదు. అట్లా వాళ్ళ జీవితాల్లో ఈ ముళ్ళ పొదల లాంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి, మనుషుల యొక్క మాటలను బట్టి వాళ్ళు వెనకడిగేసి సర్లే ఇక వాళ్ళకి విరోధంగా ఉండి నేనేం చేయగలను, ఆయనకి ఇష్టం లేదు, మనం ఏం చేస్తాం, ఆమెకి ఇష్టం లేదు, మా ఆవిడ ఊరుకోవట్లేదండి, మా ఆయన ఊరుకోవట్లేదండి, మా పిల్లలు అస్సలు ఊరుకోవట్లే, అసలు బయటికి ప్రార్థన అంటే ఊరుకోవట్లేదు, రోడ్డు మీద తాగి డొల్లంటే బాధ లేదు. ఇటువంటి విషయాలన్నింటిలో కూడా వాళ్ళ మాటలను బట్టి మనం అణిచివేయబడినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ మొలకెత్తిన విత్తనం ఆ రెండాకులే ఉంటాయి. ఎందుకని? ఎదగదు. ఈ ముళ్ళ పొదలు ఎదగనివ్వు. ఒకరి నీడలో ఎదగటం అనేది చాలా కష్టం. పెద్ద పెద్ద చెట్ల కింద చిన్న చిన్న మొక్కలు ఎదగవు, ముళ్ళ పొదల్లో అసలే ఎదగవు. పిచ్చి మొక్కలు ఎదుగుతాయి కానీ మంచి మొక్క ముళ్ళ పొదల్లో ఎదగనివ్వవు. ముళ్ళ పొదలు ఒకవేళ ఎదుగుతున్నాయి అనుకుంటే గాలి అటు చెప్పి ఆ మొత్తం ఆకులన్నీ కూడా చించి పారేస్తాయి, చచ్చిపోతాయి అన్నమాట చెట్లు అన్నమాట. అలాగే మన కొన్ని సందర్భాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఈ ముళ్ళ పొదల్లో వీళ్ళు ఎదగలేరు అని తెలిసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాంని తన ఊరు నుంచి బయటికి తీసుకొచ్చాడు. అబ్రహాం నువ్వు లేచిరా, నేను చూపించబోయే దేశానికి వెళ్ళి అన్నాడు. ఎందుకని? తన సొంత జనాంగంలో ఉంటే వాళ్ళందరూ కూడా ముళ్ళ పొదలు లాంటి వాళ్ళు, ఇతన్ని భక్తిగా ఉండనివ్వరు, విశ్వాసంతో ఉండనివ్వరు, దేవుడికి మొరపెట్టనివ్వరు. ఇప్పుడు అందుకని ఆయన్ని బయటికి తీసుకొచ్చాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అని దేవుని ద్వారా పొందగలిగాడు. అదే విషయాన్ని ఇస్సాకు విషయంలో తన భార్యకు చెప్పినట్లయితే అక్కడ ఆ కార్యం ఆమెను జరగనిచ్చేది కాదు, అడ్డుపడేది. ముసలోడికి అడ్డుపడి ఏంటంటే ఒక కొడుకు దేవుడు నీకు చెప్పాడా బలుమని, నాకు చెప్పలేదు, నీకు చెప్పాడా అని పెద్ద భక్తి పరడవా డామ్ డూమ్ డిస్క్ అన్నప్పుడు ఏమో ఒక దేవుడు ఈయన కూడా మారచ్చు. ఎందుకంటే ఒకసారి ఏమయ్యా మనకి దేవుడు పిల్లలు ఇవ్వడు కానీ నా దాసిని తీసుకొని వెళ్ళు, ఆ వల్ల పిల్లలు పడతాను కానీ అబ్రహాం విన్నాడు. ఈసారి కూడా వినొచ్చు. అందుకని దేవుడు ఏం చేశాడు, అబ్రహాంను చెప్పనివ్వాల, నేను చెప్పింది చెప్పినట్టు చేయని చెప్పడం వలన తన భార్యకు చెప్పకుండా సైలెంట్గా బలి ఇవ్వాలి, నేను నా అబ్బాయి వెళ్తున్నాం
అన్నారు. ఏమో కూడా అదే అనుకుంది. కానీ ఇట్లా ఇస్తున్నాను అని చెప్పినట్టయితే ఖచ్చితంగా ఆపేది, అడ్డుపడేది, ఏడిచేది, గోజాడేది. అందుకనే దేవుడు కొన్ని విషయాల్లో దేవుడికి మనం మొక్కుబడలే కానీ కొన్ని సందర్భాలను బట్టి ఎవరికి చెప్పకూడదు. చెప్పే విషయాలు చెప్పాలి, కొన్ని వచ్చిన తర్వాత చెప్పాలి. అప్పుడు వాళ్ళు నిజమా అలా జరిగిందా, నేనైతే అలా చేసేదాన్ని కాదు అంటాం. ఎందుకని? మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. అట్లాగే కొన్ని విషయాలు దేవుని యొక్క పని విషయంలో కొంతమందికి తెలియకుండా ఉండట చాలా ఉత్తమం. అట్లాగే మనల్ని కూడా ఈ ముళ్ళ పొదల్లో మనం ఎదగలేము అని దేవుడికి తెలిసినప్పుడు అక్కడి నుంచి మనల్ని పక్కకు తప్పిస్తాడు. తప్పించినప్పుడు బాధపడకూడదు. ప్రభువా నీ కార్యం ఏముందో నాయన అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని 30 60 100 ఫలింపజేయడు. ఈ ముళ్ళ పొదల్లో వంటి అక్కడి నుంచి అబ్రహాం తప్పించాడు కాబట్టి ఇవాళ భూమి మీద ఉన్న సకల వంశములు ప్రతి మనిషి కూడా అతని ద్వారా, అతని సంతానం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. అదే అబ్రహాం అక్కడ ఉన్నట్లయితే ఇవన్నీ జరిగేవి కాదు. దేవుడు మొత్తం గ్రహించగలిగిన వాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనల్ని తప్పిస్తూ ఉంటాడు. దానికి మనం సంతోషపడి దేవుని చిత్తాన్ని వెతకాలి. అప్పుడే మనం ఫలించగలుగుతాం. ఇంకొక మాట చూడు, 23వ వచనం. చాలు. మంచి నేలన పడిన విత్తనం. ఈ మంచి నేలలో రాళ్ళు ఉండవు, రప్పలు ఉండవు, పిచ్చి పిచ్చి మొక్కలు ఏమీ ఉండవు. అన్నీ వేరువేయబడి ఆ రైతు చేత చక్కగా దున్నబడి కలుపు మొక్కలే కానీ ఏది లేకుండా అన్నీ తీసివేసి మెత్తగా ఉంటుంది. పడిన విత్తనం పడినట్టుగా చక్కగా చిగురించుకుంటూ ఎంతో సంతోషంగా కొన్ని మొక్కలను చూసినప్పుడు మనం అప్పుడప్పుడు చూసినప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది. ఆ మొక్కలు ఎంత నిగనిగలాడుతూ మొక్కలు పెరుగుతాయంటే అంత సంతోషంగా ఉంటుంది. తమ కాలంలో ఎదిగి పూలు పూసినప్పుడు, కాయలు కాసినప్పుడు ఆ రైతు ఎంతో సంతోషపడతాడన్నమాట. దేవుడు కూడా అదే విధంగా మనలో ఉన్నటువంటి మన గుండె బీడు బారిపోయి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం ఫలించాలంటే మనల్ని దున్నుతాడు. మనలో ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేస్తాడు. బాధ కలుగుద్ది. కానీ ఈ బాధ ముందు వచ్చిన ఫలము అంత చూసారా, అది మన చేతికి వచ్చిన రోజున ఈ బాధలన్నీ మర్చిపోతాం. ఆ రోజు అట్లా దున్నబట్టే ఈరోజు నేను ఈ విధంగా ఫలించి అభివృద్ధి చెందానని చెప్పేసి మనం నలుగురికి చెప్పటానికి కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని దున్నుతాడు. కొన్ని మొక్కలు తీసేస్తాడు. ఎంతో బాధ అనిపిస్తుంది. ప్రభువా నాకే ఎందుకు జరిగింది నాయన, ఎందుకు ప్రభు అని చెప్పి కన్నీరు కారుస్తాం. కానీ దేవుడు కొన్ని చెప్పడు. ఆ ఫలం వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు, నిన్ను ఆ రోజున దున్నబట్టే ఈ రోజున నువ్వు నలుగురికి దీవెనగా ఉన్నావు. ఆ రోజున నిన్ను పక్కకు లాగబట్టే ఈ రోజున నువ్వు ఇంతమందికి నువ్వు మార్గం చూపించేవాడిలాగా ఉన్నావని చెప్పేసి దేవుడు మనల్ని మాదిరిగా ఉంచి ఇంకా అనేకమైన బీడు భూములు దున్నటానికి దేవుడు మన ద్వారా మన మాటలను బట్టి మనల్ని మాదిరిగా చూపించి దేవుడు ఈ కార్యాలన్నీ చేయటానికి ఇష్టపడతాడు. మనం ఏం చేస్తామంటే ఈ శ్రమలు శోధనలు ఇవన్నీ వచ్చినప్పుడు నాకే జరిగింది, ఇంక నేను ప్రార్థన చేయను, ఇంక నేను గుడికి వెళ్ళను, ఆ గుడికి వెళ్ళటం మూలానే, ఆ ప్రార్థనకి వెళ్ళటం మూలానే, ఇట్లా అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వలన మన జీవితంలో ఎంతో శ్రేష్టమైన ఫలాలను కోల్పోతున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఈ వాక్యాన్ని మరలా మనం ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు స్పష్టంగా చక్కగా మీతోనే మాట్లాడతాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.